హైవ్యూర్స్ జస్ట్ కొద్దిసేపు క్రితం మన సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఆయన చూసినటువంటి నాకు మీలో చాలామందికి మనస్ఫూర్తి చెప్పండి, మన చావు కోతుల మధ్య ఆసుపత్రి అడ్మిట్ అయిన మనిషిలా ఉన్నాడా? క్షేమంగా బయటకు వచ్చేటప్పుడు చాలా సంతోషం అండి. బట్ నేనేమంటానంటే చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటి ఇట్లా డౌట్స్, ఏంటి ఇట్లా డౌట్స్ అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు అతను నడుచుకుంటూ వస్తున్న విధానం చూస్తే, అతను అసలు ఎంత ఫిట్గా ఉన్నాడని చూస్తే జనాల డౌట్లు నిజమనిపిస్తుంది. బంగ్లాదేశీయుడు అంటూ ఆ మహమ్మద్ ఇస్లాం షహర్బాజ్ కుర్రాన్ని పట్టుకున్నారు కదా, మేబీ అతను దాడి చేసి ఉంటాడు, నో డౌట్. అయితే మొన్న ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉండగా సైఫ్ అలీ ఖాన్ పని మనిషితో ఇతని రిలేషన్ ఉంది, ఆమెకు పరిచయం ఉన్నాడు, వచ్చి చంపబోయాడు, ఇలా రకరకాల వార్తలు ఇచ్చుకొచ్చారు. అదేమంటే బాలీవుడ్ మీడియా కూడా కోడైకొస్తుంది, దీని వెనుక ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల అఫైర్స్, బట్ బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నారని. తీరా ఎప్పుడైనా డిశ్చార్జ్ వస్తున్న విధానం చూస్తే ప్రాణానికి ప్రమాదం అయ్యేది జస్ట్ 2 మిల్లీమీటర్ కనుక లోపల దిగితే వెనకాల. బట్ థ్యాంక్ గాడ్ అంత కరెక్ట్గా సర్జరీ కూడా బాగా జరిగిందని. అంత పెద్ద సర్జరీలు జరిగి మనిషి అసలు వెనకాల అటాచ్ చేసి చూడండి, అసలు ఎంత ఫిట్గా ఉన్నాడు. జస్ట్ చేతికి వచ్చేసి ఏదో చిన్నపాటి కట్లు అంటే ఇది వేశారు అంతే. బయట చాలామంది చూపిస్తున్నారు పెద్ద పెద్ద కట్లని, కట్ ఇలా ఉండి ఇట్లా ఉంది కదా, లైక్ అది కాదు, ఇక్కడ జస్ట్ కొంచెం ఉంది అంతే. అంటే ఏదో రన్నింగ్ చేసినప్పుడు పడతామో, స్టెప్స్ నుంచి పడినట్టు అలా అయితే ఆసుపత్రిలో అడ్మిట్ అయితే అంత సెట్ చేసి ఇంటికి పంపించినట్టు ఉంది. నాకు ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ క్షేమంగా తిరిగి వచ్చి చాలా సంతోషం. ఈ కేసులో నిజాలు చాలా ఉన్నాయి, బయటికి రావట్లేదు, హై ప్రొఫైల్ కేసు కూడా మీలో చాలామంది అంటున్నారు. ఇప్పుడు అతను నడుచుకుంటూ వచ్చిన విధానం చూస్తే నాకు అదే అనిపిస్తుంది. యాక్చువల్గా ఫార్చ్యూన్ హైట్స్ ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తారన్నారు. ఫార్చ్యూన్ హైట్స్ కాకుండా బాంద్రాలో నివాసానికి వచ్చి ఉన్నారు. మేబీ బాంద్రాలోనే ఈ సద్గురు శరణ్ భవన్ ఒకటి, ఈ ఫార్చ్యూన్ హైట్స్ భవన్ ఒకటి 2 ఉన్నాయా మరి. ప్రజెంట్ అయితే బాంద్రాలోనే తన ఇంటికి వెళ్ళారని చెప్పేసి అన్నారు. వీడియో కూడా అదే. సో ఇప్పుడు చెప్పండి, నిజంగానే ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి పాల్పడ్డవాడు బంగ్లాదేశీయుడా? బంగ్లాదేశీయుడు అయినా ముంబైలో ఉంటూ ఉన్నా ఈయన ఇంట్లో పని మనిషికి వాడికి నిజంగానే ఏదన్నా రిలేషన్ ఉండి పని మనిషి విషయంలో సైఫ్ అలీ ఖాన్ నిజంగానే తప్పు చేస్తాడు, ఆ రకం చేశాడా? ఇవన్నీ కాదండి. వాడు దొంగ, డబ్బు కోసం వచ్చాడు అండ్ బెదిరించాడు. సైఫ్ అలీ ఖాన్ కాదు కుదరదు అన్నాడు, ఈలోపు దాడి చేశాడు. అదేనండి జరిగిందని అంటారా? ఓకే, ఏదైనా అయి ఉండొచ్చు కాక. బట్ ఇంత యాక్టివ్గా ఈ మనిషి ఉన్నాడంటే, ఆ రోజు ఒంటి నిండా నెత్తురున్న ఆటో ఎక్కి మరి ఆసుపత్రికి వెళ్ళాడంటే, ఆ రోజు మాట్లాడుకున్న ఈ రోజు మాట్లాడుకున్న ఇదేనండి. ఏంటిది? ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మానసికంగా బలంగా ధైర్యంగా ఉండటం. అదే సైఫ్ అలీ ఖాన్ని ద బెస్ట్ వేలో ఉంచింది.